అధ్యక్షులు మిత్రులు బండి సంజయ్ గారు, గౌరవనీయులు మాతో పాటుగా 2004 నుంచి 2018 వరకు అన్ఇంటరప్టెడ్ ఎప్పుడు కూడా ప్రజల కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం అసెంబ్లీలో ఫైట్ చేసినటువంటి మా సహచరుడు ఇవాల్టి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు జితేందర్ రెడ్డి గారు, వివేక్ గారు, విజయశాంతి గారు, మోహన్ రావు గారు, రవీంద్ర నాయక్ గారు, మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, విజయరామారావు గారు, బాబు మోహన్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఇంద్రసేన రెడ్డి గారు, ధర్మారావు గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, నందీశ్వర్ గౌడ్ గారు, ప్రభాకర్ గారు, పెద్దలు శ్రీశైలం గౌడ్ గారు, లక్ష్మణ గారు, శ్రీధర్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు శృతి గారు, పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ గారు, మేయర్ కార్తిక రెడ్డి గారు, పెద్దలందరికీ చాలామంది ఉన్నారు, శేఖర్జీ గారు, పెద్దలు శేఖర్జీ గారు, మంత్రి శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులకి, గౌరవ కార్పొరేటర్లకి, వివిధ హోదాల్లో ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకి, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులకు, సహచర కార్యకర్తలారా, మీడియా మిత్రులారా, అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఇవాళ కాలాతీతమైంది కాబట్టి ఇంకా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడవలసిన అక్కరుంది కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకొని కానీ చెప్తే ఒడవని కథ అనుభవించడం మనం. రాస్తే పెద్ద చరిత్ర అవుతుంది, చెప్పుకుంటే ఆ బాధలు ఒడిసేటి కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలవుతున్న రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇక్కడ అమలు కాదు. ఇక్కడ అమలవుతున్న రాజ్యాంగం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చేటువంటి ఆదేశాల రాజ్యాంగం మాత్రమే ఇక్కడ అమలవుతుంది. ఇక్కడ హక్కులు లేవు. ఏ రాజ్యాంగం ద్వారా, ఏ ప్రజాస్వామ్య పద్ధతులలో వారికి తెలంగాణ ప్రజల అధికారాన్ని కట్టబెట్టినరో అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. చరిత్రలో వ్యక్తుల్ని రెండు రకాలుగా గుర్తుపెట్టుకుంటారు. ఒక రకం ప్రజలకు మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, రెండవ రకం ప్రజల్ని వేధించే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటారు. ఒక హిట్లర్ని తలుచుకుంటుంది, ఒక గుప్తల కాలాన్ని కూడా తలుచుకుంటుంది చరిత్ర, ఒక అశోకుని కూడా తలుచుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక బై ఎలక్షన్లో ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను వంచాలని చెప్పి భ్రమపడి భంగపడ్డ ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. తెలంగాణ మత్పరిచ్చేది కాదని, మాయ చేసే లక్షణం ఉండదని, తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది, ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోదని చెప్పి తెలుసుకున్నాం మనం. కేసీఆర్ గారికి ఆనాడు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు, ఆనాడు ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు,
తెలంగాణ చైతన్యమే తోడైంది. తెలంగాణ కళా మేధావులే తోడైండ్రు. నడువు కేసీఆర్ గారు, మీ వెంట మేము ఉంటామని చెప్పి ఆనాడి ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళు తెలంగాణ కవులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ మేధావులు, అన్నిటికీ మించి చైతన్యాన్ని కలిగినటువంటి కమిట్మెంట్తో కూడినటువంటి తెలంగాణ ప్రజలనే విషయం మర్చిపోయిండు. ఏ చైతన్యం ద్వారా అధికారంకి వచ్చిండో, ఏ ఉద్యమాల ద్వారా అయితే అధికారంకి వచ్చిండో, అదే చైతన్యాన్ని, అదే ప్రజానికాన్ని తెలంగాణ రాష్ట్రంలో బానిసలుగా చేయాలని చెప్పి భావించి అనేక విజయాలు సాధించవచ్చు. కానీ నా హుజరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజానికానికి ఆత్మగౌరవ బావుట ఎగిరేసి చెంప చెల్లుమనిపించి ఈ బానిసత్వం చెల్లదు బిడ్డ అని చెప్పి ఇవాళ సవాలు విసిరినటువంటి గడ్డ నా హుజరాబాద్ గడ్డ. అందుకే నేను పదే పదే ఈ 4 రోజులుగా ఏ టీవీల వాళ్ళు అడిగినా, ఏ పత్రిక వాళ్ళు అడిగినా, ఎవరు కదిలించినా కూడా ఒకటే అన్నాను, నేను ఈ విజయం నా హుజరాబాద్ ప్రజానికానికి అంకితం చేయబోతున్నామని. ఈ విజయంలో నా ఆడబిడ్డల పాత్ర, ఈ విజయంలో ప్రతి నిత్యం భయపెట్టినప్పటికి కూడా పులిబిడ్డల్లాగా పెనుగులాడినటువంటి నా యువత, నా రైతాంగం, నా హుజరాబాద్ ప్రజానికానికి యావత్ తెలంగాణ ప్రజలు, యావత్ తెలుగు ప్రజలు అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, లండన్లో ఉన్నా, జర్మనీలో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, చదువుకున్న వాళ్ళంతా కూడా ఫోన్ చేసిండు అక్కడికి. నా హుజరాబాద్ ప్రజలకి ఫోన్ చేసి, మీరు ఒంటరి వారు కాదు సుమా, మీ వెంట మేము ఉన్నాం, మీకేం కావాలో చెప్పండి, మీకు సపోర్ట్ చేస్తాం. కానీ ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే ఎన్నిక, ఈ ఎన్నిక తెలంగాణ పౌరుషాన్ని చాటే ఎన్నిక, ఈ ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టే ఎన్నిక అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఎంత గొప్పగా స్పందించిందో నా హుజరాబాద్. టీవీలలో చూపించకపోవచ్చు, పత్రికలలో రాయకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో ఒక వనమ్మ మాట్లాడిన మాట, ఒక రాజమల్లు మాట్లాడిన మాట, ఒక ప్రమీల మాట్లాడిన మాట, ఇప్పుడిప్పుడే మాటలు వచ్చే చిన్న పిల్లలు మాట్లాడిన మాట, ఒక సాయి రెడ్డి, ఒక భాస్కర్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడినరో కేసీఆర్ గురించి, ఈ ప్రభుత్వం నీచ పద్ధతుల గురించి ఎంత గొప్పగా మాట్లాడినరో అవన్నీ కూడా మీరు చూసిండ్రు. అలాంటి వాళ్ళ మీద కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్న పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి ఆ సోషల్ మీడియాలో మాట్లాడిన చైతన్య పరులని భయపరంతో గురి చేసి వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అన్నట్టుంది, ఇక్కడ స్వేచ్ఛకరమైనట్టుంది. ఏ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా అయితే ముఖ్యమంత్రిగా ఆ కుర్చీ మీద కూర్చున్నాడో ఇవాళ ఆ కుర్చీ తప్పకుండా మళ్ళీ మేమే పీకే అక్కడ ఉంటుంది కావచ్చు. కానీ అప్పటి వరకు కామ్గా ఉండాలి. అప్పటి వరకు చదవద్దు ఎక్కువ, ఉర్రద్దు ఎక్కువ, కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పి భావించిండు హుజరాబాద్ ప్రజలు. కొద్ది రోజుల పాటు మౌనంగా మూగపోయింది నా హుజరాబాద్, మౌనంగా మూగపోయింది నా హుజరాబాద్. ఏ టీవీ వాళ్ళపైన మాట్లాడలే, ఏ పత్రిక వాళ్ళపైన మాట్లాడలే, ఎవరికి ఓటేస్తామని చెప్పలే. చెప్తే ఏమవుతుందో, ఎంత నీచమంటే ప్రభుత్వ పరంగా ఇవాళ ఉన్న యంత్రాంగం అంతా కూడా ప్రజాస్వామ్యాన్ని లోబడి పనిచేయాలి. కేసీఆర్ బానిసత్వానికి పనిచేసింది తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పనిచేయలేదు. ఇవాళ నేను అంటా ఉన్నా, డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి గారికి నా దగ్గర పోలీస్ ఆఫీసర్లే నేరుగా నా ప్రజలతో మాట్లాడిన సీడీలు నా దగ్గర ఉన్నాయి. మీ సిఐలు ఎట్లా బెదిరించిండ్రో, మీ ఎస్ఐలు ఎట్లా బెదిరించిండ్రో పోలీస్ స్టేషన్లకు పిలిపించుకొని మీరు టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకో,
నీ ట్రాక్టర్ నడుస్తుంది, టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకో నీ మెడికల్ హాల్ నడుస్తుంది, టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకో నీకు లాభం వస్తుంది, నీ బతుకు బాగుపడదని చెప్పినటువంటి పోలీసులు, కాకి బట్టలు వేసుకున్న పోలీసుల ఆ మాటలన్నీ కూడా నా దగ్గర రికార్డులో ఉన్నాయి. తప్పకుండా డీజీపీ గారు మీరంటారు ఇవాళ నేను న్యాయబద్ధంగా పరిపాలిస్తున్నాం, మాకు అన్ని పార్టీలు సమానమే, మేము చట్టాన్ని లోబడి పనిచేస్తా అని చెప్పినవారు కదా. నేను స్వయంగా ఎన్నికల కమిషన్కి ఆ సీడ్లు పంపించే ప్రయత్నం చేస్తా, వాళ్ళ మీద తప్పకుండా నేను మీకు సమాచారం పంపిస్తా. నేను ఉత్తగా రాలే. 2004 నుంచి 2002 నుంచి ఉద్యమాల్లో ఉన్నా. నేను 2004 నుంచి 2008 వరకు నేను సాధారణ శాసనసభ్యుని. 2008 నుంచి 2014 వరకు నేను టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఫ్లోర్ లీడర్ని. కిషన్ రెడ్డి గారితో పనిచేసిన నేను ఫ్లోర్ లీడర్గా, లక్ష్మణ్తో పనిచేసిన నేను. ఎక్కడ టెంట్ ఉంటుందో, ఎక్కడ సమస్యలు ఉంటాయో ఆ టెంట్ల కింద సమస్యలు ప్రస్తావించిన బిడ్డను నేను. ప్రజాస్వామ్యం ఏంటో, ప్రజాస్వామ్య విలువలేంటో, పద్ధతులేంటో అన్ని కూడా అర్థం చేసుకున్న నేను మాట్లాడుతున్నా. ఇవాళ బాధ్యత కలిగిన మనిషిగా మాట్లాడుతున్నా, అనుభవించి మాట్లాడుతున్నా, అవి కళ్ళారా చూసి మాట్లాడుతున్నా, ఆ చెవులతో విని మాట్లాడుతున్నా. ఇవాళ ఇక్కడ ఎన్నికల కమిషన్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇవాళ అధికారులు కావచ్చు, వాళ్ళ కనుసన్నలలో డబ్బులు వచ్చినాయి, వాళ్ళ కనుసన్నలలో డబ్బుల పంపకం జరిగింది, వాళ్ళ కనుసన్నలలో ప్రజాభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళ కనుసన్నలలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ మీరు తీసుకున్న జీతాలు, మీరు కేసీఆర్ జీతగాలు కాదనే విషయం మర్చిపోకండి. మీరు జీతగాలుగా మేమైనా మీరైనా నాకు ఈ అధికారం మా ప్రజలు ఓట్లెత్తే వచ్చిన అధికారం బిడ్డ. నీ పోస్టు, నీ పోలీసు పోస్టు, నీ కలెక్టర్ నౌకరీ, నీ ఆర్టీఓ నౌకరీ, ఏ నౌకరీ ఉన్నా కూడా నా ప్రజలు పన్ను కడితే వాళ్ళ చెమట పైసలు నీకు జీతం ద్వారా వచ్చేటువంటి జీతగాలనే విషయం మీరు మర్చిపోయింది. చట్టాన్ని లోబడి పనిచేయలే మీరు, ధర్మానికి లోబడి పనిచేయలే మీరు కేసీఆర్ ఇచ్చే తాయిలాలకు ఆశపడి, కేసీఆర్ ఆశ చూపిన ప్రమోషన్లకు ఆశపడి, కేసీఆర్ ఆశ చూపినటువంటి కీలకమైన పోస్టులకు ఆశపడి మీరు చేసిన చిల్లర పని ఇవాళ తెలంగాణ జాతి సిగ్గుతో తలదించుకుంటుంది. ఉన్నదా ఎక్కడైనా? ఒక్క బై ఎలక్షన్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావా? ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు పైసలు? ఎట్లొచ్చినాయి పైసలు? యావత్ దేశం అంతా కూడా ఇలా ముక్కు మీద వేలేసుకుంటుంది. అంతేకాదు, మీరు అనుకుంటాను ఏ మాట చెప్పినా తెలంగాణ ప్రజలు గొర్రెల లెక్క వింటారో దాన్నే పాటిస్తారని చెప్పినా అనుకున్నావు. తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు, తెలంగాణ ప్రజలు పులిబిడ్డలనే విషయం మర్చిపోకండి. దేశానికి చైతన్యాన్ని అందించిన గడ్డ నా తెలంగాణ గడ్డ. ఏ రూపంలో అయినా కావచ్చు కాక తెలంగాణ ప్రజల రక్తంతో తడిసిన మట్టి. ఈ మట్టి సందర్భం వస్తే మాత్రమే మాట్లాడదు తప్ప సందర్భం లేనప్పుడు మాట్లాడదు. ఇవాళ మళ్ళీ సందర్భం వచ్చింది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అరిష్టమైన పాలన కొనసాగుతోంది. ఈ అరిష్టాన్ని అంతం చేయాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకే ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా 2019లోనే పార్లమెంట్ ఎన్నికలు చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు, కానీ అప్పుడు సంసిద్ధంగా లేకుండా ఉన్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు భావిస్తాను ఏ పార్టీ అని చూసే పరిస్థితి లేకుండా కేసీఆర్ను ఓడించగలిగే వాళ్ళు ఎవరున్నారు, అక్కడ టీఆర్ఎస్ పార్టీని ఓడించగలిగే ఎవరున్నారో వెతికే పరిస్థితి వచ్చిన విషయం మీరు మర్చిపోకండి. రేపు నేను ఋషిని కాదు చెప్పించడానికి, నేను ముందు విషయాన్ని చెప్పకపోవచ్చు, కానీ ప్రజా గర్భంలో నిత్యం సంచరించే బిడ్డగా, ప్రజా హృదయాలను పసిగట్టే బిడ్డగా 2023లో నీ పార్టీ పాతరేయబడుతుంది. ఇక్కడ గెలిచే జెండా కాషాయ జెండా మాత్రమే. ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ మీరు అనుకుంటారు
ఆట మొదలైందని చెప్పి మాట్లాడతాను. ఎస్, ఆట మొదలైంది. ఆట మొదలైంది. ఒక దుబ్బాకతో మొదలైంది, ఒక జిహెచ్ఎంసీలో మొదలైంది, ఒక హుజరాబాద్లో మొదలైంది. ఈ స్ఫూర్తి రేపు తెలంగాణలో అంటుకుంటున్న విషయం మర్చిపోకండి. అది మహబూబ్ నగర్ కావచ్చు, అది ఆదిలాబాద్ కావచ్చు, అది ఖమ్మం కావచ్చు, అది రంగారెడ్డి కావచ్చు. ఏ వీణ నొక్కినా, ఏ శబ్దమో ఇవాళ ఏ ప్రజలు నొక్కినా కూడా ఒకటే శబ్దం, ఈ ప్రభుత్వాన్ని కూల్చే శబ్దం. నీవు నమ్ముకున్నది తెలంగాణ ఉద్యమంలో నమ్ముకున్నది నువ్వు ప్రజల్ని, తెలంగాణ ఉద్యమంలో నమ్ముకున్నది చైతన్యాన్ని. కానీ ఇవాళ నువ్వు నమ్ముకున్నది డబ్బు నమ్ముకుంటున్నావు, డబ్బును నమ్ముకున్నావు, మద్యం సీసాలు నమ్ముకున్నావు, దబాయింపులు నమ్ముకున్నావు, నువ్వు దావతులు నమ్ముకున్నావు. నువ్వు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఎంత చనిపోయిన తర్వాత ఆ పైన నరకం అనుభవిస్తారని చెప్తారు. కానీ నరకం అంటే ఏందో నా హుజరాబాద్లో చూసిండ్రు. నీ ఆఫీసర్లు పెట్టే నరకం, నీ పోలీసులు పెట్టే నరకం, నీ మంత్రులు పెట్టే నరకం, నీ నాయకులు పెట్టే నరకం మా ప్రజలు చవి చూశారు. ఇవాళ ఎంత నీచం, ఎంత నీచం ఇది ఉండదా ఎక్కడన్నా? నీవన్నావు దళిత బంధు నా మెదట్లో పుట్టిన ఆలోచనని. ముఖ్యమంత్రి గారు, దళిత బంధు నీ మెదట్లో పుట్టిన ఆలోచన అయితే అది ఎప్పుడో ప్లాన్ చేసుకుంటే ఎందుకు హుజరాబాద్ ఎన్నికలలో మాత్రమే చెప్పగలిగినావు? అంతకంటే ముందే మార్చి మంత్లో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఏ ప్రభుత్వమైనా అధికారం ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఒక పథకాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు చర్చోపచర్చలు పెడతారు, విధి విధానాలను ఖరారు చేస్తారు, దాన్ని అసెంబ్లీలో చర్చకు పెడతారు, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటారు, ప్రవేశపెట్టిన దీనికి కేటాయింపులు జరుపుకుంటారు. పెట్టినవా ముఖ్యమంత్రి గారు? చర్చించినవా అసెంబ్లీలో? మీరే చెప్పిన జమ్మిగూడ సభలో 2 లక్షల కోట్ల రూపాయలు దళిత బంధు కోసం ఖర్చు అయిందని చెప్పినావు కదా ముఖ్యమంత్రి గారు. ఒక హుజరాబాద్లోనే 2500 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పినావు కదా ముఖ్యమంత్రి గారు. మరి ఒక 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించకుండా నిధులు ఖర్చు పెట్టాలంటే నీ నామ్స్ అంగీకరించావు కదా. మరి ఒక హుజరాబాద్లోనే 2500 కోట్ల రూపాయలు భూములు అమ్మిన పైసలు పంపించి నువ్వు ఖర్చు పెట్టావు కదా. ఇది ఏ ప్రజాస్వామ్యం? నీవు అనుకుంటున్నావు మీ తాత నుంచి రాలే నీకు అధికారం, మీ నాన్న నుంచి రాలే మీ అధికారం. నీ అధికారం నా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే పుట్టిన ఎమ్మెల్యే పదవులకు, ఆ ఎమ్మెల్యే పదవులకు పుట్టింది నీ ముఖ్యమంత్రి పదవి. కానీ నీవన్నావు ఆ ముఖ్యమంత్రి పదవి వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి రాష్ట్రాన్ని బాగుపరుస్తామని, ఆ నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీకు అధికారం కట్టబెడితే నీవు ఆ చైర్ని ఎడమకాలి చెప్పుతో సమానమని చెప్పి 3.5 కోట్ల ప్రజల అవమానపరిచింది మీరు. ఇవాళ మీరు దళిత బంధు నా మదిలో పుట్టిన గొప్ప ఆలోచన అని చెప్తాను. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక స్కీమ్. ఇవాళ రైతు బంధు రాష్ట్ర మొత్తంలో అమలవుతున్నది, ఒక కళ్యాణ లక్ష్మి రాష్ట్ర మొత్తంలో అమలవుతున్నది. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా దళిత బంధు ఒక హుజరాబాద్ కోసమే కాదు, దళిత బంధు యావత్ తెలంగాణ జాతి కోసం. ఇవాటి కూడా తిండికి నోచుకోక, కనీస సౌకర్యం నోచుకోక, కన్న బిడ్డలకు అన్నం పెట్టలేక, కనిపించిన అమ్మా నాన్నకు ఇవాళ వైద్యం చేయించలేక తల్లిదండ్రుల దళిత జాతి. అలాంటి దళిత జాతికి 15 లక్షల రూపాయలు చొప్పున తెలంగాణ దళిత జాతికి ఇవ్వాలని చెప్పి ఈ వేదిక నుంచి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను డిమాండ్ చేస్తున్నా. మీరు చెప్పే 2 లక్షల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు మరి ఎక్కడి నుంచి తెస్తావో? నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన నాకున్న పరిజ్ఞానం మేరకి ఈ రాష్ట్రంలో సంవత్సరానికి అన్ని పోంగా ఒక 5,000 కోట్లు, 10,000 కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఈ రాష్ట్రానికి లేదనేది నాకు తెలుసు. కానీ నీవు 2 లక్షల కోట్ల రూపాయలు ఒకవేళ 15,000 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టినా కూడా 20 సంవత్సరాలు పడుతుంది. కానీ నీకు ఇచ్చిన అధికారం 20 ఏళ్ళు కాదు సుమా, నీకు ఇచ్చిన అధికారం కేవలం 2023 వరకే. నా దళిత ప్రజలారా, ఇవాళ కేసీఆర్ ప్రజల మీద ప్రేమతో స్కీములు పెట్టాడు. కేసీఆర్ పెట్టే స్కీములు అప్పటికప్పుడు
మనం కదా ఊళ్ళలో ఓ సామెత చెప్పుకుంటాం, ఎన్నికలు వస్తేనే ఎన్నికల కోసమే స్కీములు వస్తాయి, ఎన్నికల కోసమే పథకాలు వస్తాయి, ఎన్నికల కోసమే ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తారు, ఎన్నికల కోసమే ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారు, ఎన్నికల సందర్భంలోనే ప్రజలు గొప్పలైన అంటారు. నేను అడుగుతా ఉన్నా దళిత ప్రజలారా, కేసీఆర్ ప్రేమ నిజమే అయితే 7 సంవత్సరాల కాలంలో ఒక దళిత కుటుంబానికి ఆర్థికంగా బాగుపడ్డ చరిత్ర చూపించగలవా? నా దళిత జాతికి వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టే జీవోలు ఇచ్చినవా? వాళ్ళకి ఇచ్చిన 3 ఎకరాల భూమి ఇచ్చినవా? నీ సీఎంఓ ఆఫీస్ ఒక దళిత ఆఫీసర్ అయినా ఉన్నాడా? ఒక బీసీ ఆఫీసర్ అయినా ఉన్నాడా? ఒక ఎస్టీ ఆఫీసర్ ఉన్నాడా? ఒక మైనార్టీ ఆఫీసర్ లేడు. నీవు దళితులకు ఇచ్చిన గొప్ప మర్యాద గుర్తింపు గది. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలు ఇవాళ అర్థం చేసుకున్నారు. ఒక ఆకునూరు మళ్ళీకి ఏం జరిగింది, ఒక ప్రదీప్ చంద్రకి ఏం జరిగింది ఇవాళ అర్థం చేసుకున్నారు, ఒక ప్రవీణ్కి ఏం జరిగిందో అర్థం చేసుకున్నారు. మా తెలంగాణ దళిత జాతి ఇవాళ నీ స్కీములకు మోసపోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి హుజురాబాదులో పోషమ్మ మీద ఒట్టేయించిన, మైసమ్మ మీద ఒట్టేయించిన, గ్రామ దేవతల మీద ఒట్టేయించిన దళిత బంధు ఒకవేళ వస్తే ఇస్తే మా రాజేంద్ర ద్వారా వచ్చింది. మా రాజేంద్ర దళిత ప్రజలారా, ఇవాళ నేను 18-19 ఏళ్ళుగా ఉద్యోగ బిడ్డగా ఉన్నా. రాబోయే కాలంలో కూడా మీకు అండగా ఉంటా అని చెప్పి మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా. నా నిరుద్యోగ బిడ్డలు ఏమన్నారు మీరు? అరే డబ్బులు ఇస్తే అయిపోతాయి, కానీ జీవితాన్ని ఇవ్వాలని చెప్పిండ్రు. ఇవాళ తెలంగాణలో మా కొమరన్న కొడుకు, మా సారన్న బిడ్డ మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో చదువుకుంటే సకల సమస్యలు దూరం అవుతుందని చెప్పి ఇవాళ అన్ని పల్లెలలో చదువుకున్న బిడ్డలు ఉన్నారు. కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు గవర్నమెంట్ పరంగా ఉండకపోవచ్చు, నాకు తెలిసి 3% 4% ఉంటే కావచ్చు. కానీ హైదరాబాద్ ఐటీ హబ్ అని చెప్పినావు కదా, ఇండస్ట్రియల్ బెల్ట్ అని చెప్పినావు కదా, మరి ఈ ఇండస్ట్రీస్లో ఈ ఐటీ హబ్లో ఎన్ని లక్షల మందికి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించావు చెప్పగలవా? ప్రపంచమే అర్థం చెప్పినావు. ఏ నిరుద్యోగ బిడ్డలకు కూడా వాళ్ళ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించిన పాపన పోగా చివరికి ఉద్యోగాలు వచ్చేంత వరకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా ఉండాలని 3016 రూపాయలని ఇవాళ నిరుద్యోగ భృతి కింద ఇస్తా అని చెప్పిన కదా కేసీఆర్ గారు. 2018లో మేనిఫెస్టోలో పెట్టిన కదా కేసీఆర్ గారు. ఆ మేనిఫెస్టో ఒక భగవద్గీత లాంటి చెప్పినావు కదా, మేనిఫెస్టో బైబిల్ లాంటిదని చెప్పినావు కదా, మేనిఫెస్టో ఖురాన్ లాంటిదని చెప్పినావు కదా. ఆ మేనిఫెస్టో నాటక దురు చేసుకునే కాగితం కాదని చెప్పినావు కదా. ఎందుకు అమలు చేయలేదో చెప్పగలవా కేసీఆర్ గారు? రిచెస్ట్ స్టేట్ ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్తున్నావు. ధనిక రాష్ట్రంలో నా నిరుద్యోగ బిడ్డలకి ఎందుకు నిరుద్యోగ భృతి ఇస్తలేవో ఇవాళ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నిరుద్యోగ బిడ్డలరా, రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ ఆ సమస్య మీద ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. మీకు అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ డబుల్ బెడ్రూమ్ల గురించి చెప్పిన మన హుజురాబాద్ ఎన్నికలకు గోల్మాల్ చేయని చెప్పినావు, కానీ చెప్పిన రోజు అయితే నీకు ఇయ్యలే. రేపు డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లక్షలాది ఇళ్ల కోసం మీకు డబ్బులు ఇచ్చింది. కానీ ఒక సంకుచితమైన మనస్తత్వంతో నేను అంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు అవి నీ జాగిరి కాదు, అది ఎవరి జాగిరి కాదు, అది మా ప్రజల జాగిరి. అది మా పైసల్ని మీరు బొమ్మలు పెట్టుకొని చక్రవర్తుల్లాగా మీరు ఊరేగుతుండొచ్చు కాక, కానీ అవి మా డబ్బులు. అవి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఏ హామీ అయితే ఇచ్చిండ్రో డబుల్ బెడ్రూమ్ కళ మిగలకుండా ఉండాలంటే ఆ డబుల్ బెడ్రూమ్లు కేంద్రం ఇచ్చే సహకారంతో వాళ్ళ జాగల్లో వెంటనే కట్టుకునే జీవో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే దాని మీద కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆందోళన చేస్తా అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మీ అందరికి కూడా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఒకటి, ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్ని వర్గాల ప్రజలతో ఉన్నారో, వాళ్ళు ప్రైవేట్ టీచర్లు కావచ్చు, వాళ్ళు ఉద్యోగులు కావచ్చు,
వాళ్ళు హెల్త్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు తీసేయబడినటువంటి అనేక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను 18 ఏళ్ళుగా ఆ టెంట్ల కింద మాట్లాడిన బిడ్డను. నేను మీరు గుర్తిస్తే ఆ గొంతుకు తోడైన బిడ్డను. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి ప్రజా పోరాటాలకు, న్యాయమైన డిమాండ్లకు ఎల్లవేళలా మీ గొంతుకై ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నా. రాబోయే కాలంలో ఈ కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ గారి నియంతృత్వ పాలనని, కేసీఆర్ డబ్బు సంచులు మద్యం సీసాలని, కేసీఆర్ ప్రజలు పంచించే పద్ధతిని ఎండగట్టడంలో, అరికట్టడంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజానికానికి అండగా ఉంటుందని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ చివరగా నేను మళ్ళొకసారి నా హుజరాబాద్ ప్రజానికానికి నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించిన రుణం తీసుకోవాలని చెప్పిన. మీ కాళ్ళు కడిగి మా నెత్తిలో పోసుకున్నా కూడా మీ రుణం తీర్చలేదని చెప్పి మనవి చేస్తున్నా. ఇవాళ నా హుజరాబాద్ ప్రజానికానికి ధైర్యాన్ని ఇచ్చి, స్ఫూర్తినిచ్చి, అండగలిసినటువంటి తెలంగాణ ప్రజలారా మీకు శిరస్సు వంచి దండం పెడుతున్నా. కానీ ఇంకా మనకు ఈ గజకన్న గోకన్న తక్కు టమారా విద్యల్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు కేసీఆర్. ఈ 2 సంవత్సరాల కాలంలో మరిన్ని మాయమాటలు చేస్తాడు కేసీఆర్ ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బుడమల్లప్ప చేసే ప్రయత్నం చేస్తాడు. అప్రమత్తంగా ఉండండి. తెలంగాణ జాతిని ధర్మం వైపు, న్యాయం వైపు, ప్రజాస్వామ్య విలువల వైపు నడిపించడంలో భారతీయ జనతా పార్టీ మీకు తోడుగా ఉంటుందని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ. భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం,